శ్రీకృష్ణదేవరాయలు 500 ఏళ్ల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో కావ్యరచనలో అంత నేర్పరి. ఈయనకు సాహిత్య సమరాంగణ చక్రవర్తి అనే బిరుదుండేది. అముక్తమాల్యద రాయలు రచించిన గొప్ప కావ్యం. రాయల దగ్గర 8 మంది గొప్ప కవులు ఉండేవారు. వారిని అష్టదిగ్గజాలు అని పిలిచేవారు. అల్లసాని పెద్దన, ముక్కుతిమ్మన, రామభద్రుడు, ధూర్జటి, భట్టుమూర్తి, సింగిలిసూరణ, మాదేగారి మల్లన, తెనాలి రామకృష్ణుడు రాయల ఆస్థాన కవి దిగ్గజాలు. ఆయన సభకు భువన విజయం అని పేరు. ఒకసారి రాయల దగ్గరకు ఒక మహాపండితుడు వచ్చాడు. అతడు అనేక భాషల్లో అనర్ఘణంగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ సమస్య ఏమిటంటే, రాయల సభలోని కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి. రాయలవారు తన కవి దిగ్గజాలను ఈ సమస్యను విడగొట్టుమని కోరాడు. మొదట ఆంధ్ర కవితా పితామహుడు అని పేరు పొందిన పెద్దన కవి లేచి తనకు వచ్చిన భాషలలో అతనితో సంభాషించి వాదించి కూడా అతని భాషను తెలుసుకోలేకపోయాడు. తర్వాత 6 అంతే. చివరికి తెనాలి రామకృష్ణుడు వంతు వచ్చింది. ధారాళంగా భాషలన్నీ వల్లెవేస్తున్న ఆ పండితుని దగ్గరకు వెళ్ళాడు. ఎంతసేపు అతనికి ఎదురుగా నిలబడి ఏమీ అడగలేకపోయాడు. ఓటమి తప్పదని రాయలు భావించాడు. ఆ ఉద్దండ పండితుడు కూడా ఉపాంగిపోతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా తెనాలి కవి ఆ పండితుని కాలును గట్టిగా తొక్కాడు. ఆ బాధ భరించలేక పండితుడు ఇలా అన్నాడు, అమ్మా! అంతే. తెనాలి రామకృష్ణుడు ఇలా తేల్చేశాడు, నీ మాతృభాష తెలుగు పండితోత్తమా? పండితుడు ఒప్పుకోక తప్పలేదు. రాయల ఆనందానికి అంతులేదు. శభాష్, వికటకవి అని రామకృష్ణుణ్ణి మెచ్చుకుని బహుమానంగా సువర్ణహారమిచ్చాడు. మాతృభాష గొప్పతనమదే. ఆనందంలో కాని విషాదంలో కాని మన నోటి నుండి వెలువడేది మన మాతృభాషే. కన్నుతల్లిలా, మాతృభూమిలా